మన పౌరాణిక కథల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు దాగి ఉంటాయి. వాటిలో ఒక చిన్న గుప్త కథ ఇప్పుడు మీతో పంచుకుంటాను. ఒకరోజు నారదముని కైలాసం వద్దకు వచ్చారు. ఆయన చేతిలో ఒక బంగారు తట్టంలో ప్రకాశించే మామిడి పండు ఉంది. ఆ పండును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అది సాధారణ మామిడిపండు కాదు, దానికి జ్ఞానఫలం అని పేరు. దాన్ని తిన్నవారికి అనంతమైన జ్ఞానం కలుగుతుందని నారదుడు చెప్పాడు. శివపార్వతుల ఆ ఫలాన్ని చూసి సంతోషపడ్డారు. కాని ఒక చిన్న సమస్య వచ్చింది. నారదుడు చెప్పినట్టుగా ఆ ఫలాన్ని ఒక్కరే తినాలి. ఇద్దరు కుమారులున్నారు, గణేశుడు, కుమారస్వామి. కాబట్టి ఎవరికివ్వాలి అన్న సందేహం వచ్చింది. అప్పుడు శివుడు ఒక పరీక్ష పెట్టాడు. ఆయనన్నారు, ఈ లోకాన్ని ఎవరి చుట్టి మొదటగా వస్తారో వారు ఈ జ్ఞానఫలం పొందాలి. అలా పోటీ మొదలైంది. కుమారస్వామి తన వాహనమైన నెమలిమీద ఎక్కి ఆకాశంలోకి వేగంగా ఎగిరిపోయాడు. వేగం, శక్తి, ఉత్సాహం అన్నీ అతన్లో కనిపించాయి. ఆయన ప్రపంచాన్ని చుట్టిరావడానికి బయల్దేరాడు. ఇక గణేశుడు మాత్రం కాస్త ఆలోచించాడు. తన వాహనం చిన్న ఎలుక కాబట్టి ప్రపంచాన్ని చుట్టడం సులభం కాదు. కాని గణేశుడు బలానికంటే బుద్ధి ముఖ్యము అని గ్రహించాడు. ఆయన శివపార్వతుల చుట్టూ నెమ్మదిగా ప్రదక్షిణ చేశాడు. అప్పుడు గణేశుడన్నాడు, నా తల్లిదండ్రులే నా ప్రపంచం, వారిని చుట్టి తిరిగితేనే నేను లోకాన్ని చుట్టినట్టే. ఈ మాటలు విన్న శివపార్వతులు ఎంతో సంతోషించారు. గణేశుడి ప్రేమ, భక్తి, బుద్ధిని చూసి అతనికే ఆ జ్ఞానఫలం ఇచ్చారు. అప్పటినుండి గణేశుడు జ్ఞానానికి ప్రతీకగా పరిగణించబడ్డాడు. విద్య, బుద్ధి, ఆరంభాల దేవుడిగా గణపతి స్థానం పొందాడు. అందుకే మనం ఏ పనైనా మొదలుపెట్టే ముందు ఓం గం గణపతయే నమః అని జపిస్తాము. ఈ చిన్న కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెప్తోంది. బలానికంటే బుద్ధి ముఖ్యము. జ్ఞానానికి మూలం ప్రేమ మరియు భక్తి. హరహర మహాదేవ్, గణగణ గణాద్బోధయే. ఈ గణేశ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి అందరికీ చెప్పండి. ఇంకా అలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.